ప్రార్థన ఇచ్చినప్పుడు దేవుడు దీవించిన కారణం ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 10-11 వాక్యం చూడండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు సరే 10-11 వాక్యము. ఉపవాస ప్రార్థన 2వ రోజు సాయంత్రం దేవుడి సన్నిధిని మనం కూడి వచ్చారు. రేపు కూడా మనం ఉపవాస ప్రార్థన ధ్యాన వరకు అందరూ పాల్పొందడానికి ప్రయత్నించండి. ఉపవాస ప్రార్థన వలన మన జీవితంలో కట్టబడుతుంది, మనం సిద్ధపడుతుంది, బలపరుస్తుంది. దాన్ని బట్టి మీరందరూ ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. ఉపవసించడానికి ఆసక్తి కలిగిన వాడు ఉపవాసం చేయండి, లేని వాడు ప్రార్థనలు పాల్గొనడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం చదివిన వాక్యము 10-11 వాక్యంలో ఒకసారి ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. పౌలు గారు విశ్రాంతి గురించి పోయే క్లాసులు చెప్పారు. యేసుక్రీస్తు ముఖాంతరము మనకందరికీ విశ్రాంతి కలిగింది. అది నేను పోయిన వారంలో మీ క్లాసులు మీకు జ్ఞాపకం చేశారు. ఆ విశ్రాంతిలో మనం ఉన్న కనుక ఆ విశ్రాంతిని పాల్గొనడానికి ప్రయాణం చేసిన వారి విశ్రాంతిని ప్రవేశించలేకపోయింది. ఎక్కడ కనాను దేశం వారికి దేవుడు ఇచ్చిన విశ్రాంతి, కానీ అక్కడికి ఏం చేయలేదు. అప్పుడు మీరు అడుగుతున్నప్పుడు ప్రవేశించిన వాడు ఎడారిని పుట్టిన దేవుని అంటే ఎడారిని పుట్టిన ఐదు దేశం నుంచి బయటికి వచ్చిన వాడు ఎవరు కూడా ఇద్దరు తప్ప మాత్రమే చేశారు. బాకీ ఎవరు కూడా ఏం చేయలేదు. కానాన్ని నేను ప్రవేశం ఇంకా అది నడిపించిన అక్కడ మోస ఆయన కూడా వెళ్ళలేదు. ఆయన అక్క ఆడు వెళ్ళలేదు. అది ప్రవక్త అంటే ఇశ్రాయేలు ప్రజలకు మొదటి ఆటకుడైన అహరోను కూడా చేయలేదు, ప్రవేశించలేదు. వాక్యం అదన్నీ మమ్మల్ని చదివినప్పుడు మన జీవితం మమ్మ సాయకుడే మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం. స్తోత్రం. అన్న తిరిగి వచ్చినట్టు ఆడు వెళ్ళలేదు, కానీ వారి ఆ విశ్రాంతికి వెళ్ళలేని కారణము అక్కడ చెప్తున్నారు 11వ వాక్యము. అవిధేయత వలన అది నాకు మాట వినలేకపోతున్నాను. అప్పుడు వారు పడిపోవడానికి ప్రవేశించలేని కారణం ఒకటి అవిధేయత కలిగిన కాబట్టి వారే చేయలేదు, ప్రవేశించలేదు. దాని అర్థం ఆసక్తి లేదు, మాట వినలేదు, మాట చెప్పినట్టుగా చేయలేదు కాబట్టి వారే చేయలేదు, ప్రవేశించలేదు. అది మనకొక దృష్టాంతం, మనకొక దేవుడు తెలియవచ్చు. ఆడడానికి జరిగింది నీ కూడా అలాగా జరగచ్చు. అందుకని నీ జాగ్రత్త పడాలి. మీరు కూడా ఏం చేయాలి? జాగ్రత్త పడాలని పౌలు గారు ఎప్పుడు సంఘం బిడ్డలకి చెప్తున్నారు. ఎందుకంటే వారికి చెప్తున్నారంటే వారు మారు మనసు పొంది రక్షణ పొందిన దేవుడి బిడ్డలు మళ్ళీ వెనక్కి పోవడానికి ప్రారంభించినప్పుడే ఈ పత్రిక వారి కోసం రాయబడింది. ఇప్పుడు మీరు అందరి తెలియాలన్న రెండు విషయం ఆ 11వ వాక్యంలో ఉంది. ఒకటి అనుసరించలేదు, రెండు ప్రవేశించడానికి మీరే చేయాలి, జాగ్రత్త పడాలి. రెండు కార్యం. ఒకటి వారు పడిపోయారు, పడిపోయినట్టు. రెండు వారు పడిపోయినట్టుగా మీరు కూడా దేవుని సముఖం నుండి పడిపోకూడదు.
చెప్తున్నారు, హెచ్చరిక మాట. మీరు కూడా ఏం చేయాలి? వారు పడిపోయింది, వారు నిలబడలేకపోయింది, మీరు కూడా అలా చేయవచ్చు. అందుకని ఏం చేయాలి? జాగ్రత్త. దేవుడి సంఘటనలు జాగ్రత్త పడాలి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు అది జాగ్రత్త పడాలని చెప్పిన మాటకి లుకాసువార్త 13వ అధ్యాయంలో 24వ వాక్యం చదివినప్పుడు యేసు తన శిష్యులకి చెప్పిన మాట ఇది. అదే అర్థం. అంటే జాగ్రత్త పడాలి, పోరాడి ప్రవేశించడానికి జాగ్రత్త పడండి. అర్థమండి. ఇరుకు ద్వారం విశాలమైన కాదు, ఇరుకు ద్వారములు ప్రవేశించడానికి ఏం చేయాలి? జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రాలు. అంటే యేసు చెప్పిన పోరాటం చేయాలి. అది మనం ఇది కూడా కలిసి చెప్పొచ్చిందే. జాగ్రత్త పడండి. ఎక్కడ ఇరుకు ద్వారములు ప్రవేశించడానికి సంఘములు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. రాత్రి మనం కూడా జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి. ఈ వాక్యం ఒకటి అది 11 వాక్యంలో రాయబడింది. విశ్రాంతి ఉంది కదా, ఒకటి. 2 విశ్రాంతిలోకి ప్రవేశించిన వారు విశ్వాసి అవును కదా. ఒకటి విశ్రాంతి, 2 ప్రవేశించిన వాడు. 3వ మాట ఏంటండి? హెచ్చరిక మాట. జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ 3 విషయంలో 3 విషయంలో 4వది దేవుని వాక్యం. 12వ వాక్యం. ఒకసారి నేను చెప్తున్నాను. ఒకటి విశ్రాంతి, అక్కడికి ప్రవేశించడానికి ఎవరు ప్రవేశించాలి? విశ్వాసం. స్తోత్రం. 2వది చెప్పిన మాట ఏమంటే 3వది చెప్పినది ఏమంటే జాగ్రత్త పడండి. 4 దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ఇది 12వ వాక్యం. ఇది మనసు నుంచి 12వ వాక్యం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. 5 వాక్యములు వాక్యం ఉంది. అప్పుడు ఇక్కడ వాక్యానికి గ్రీక్ భాష లోగోస్. ఏంటండి లోగోస్ అని? ఏమంటే ఇది రాయబడినది. ఈ బైబిల్ దానికి ఏం చెప్తున్నారు? లోగోస్. ఇంకొక పదం అంటే రీమా. ఈ లోగోస్ మన జీవితంలో ఏమవ్వాలి? రీమాగా మారాలి. అర్థం అవ్వాలి. రాయబడిన వాక్యం మన జీవితంలో రీమగా మారాలి. ఎలా మీరు రీమగా మారాలి? ఉదాహరణగా దేవుడు చెప్తున్నారంటే నీకు దీర్ఘాయుష్యమని చెప్తున్నారు. అది రాయబడింది. ఆ రాయబడింది మన జీవితానికి రావాలంటే రీమా అవ్వలేదు. ఎలాగ రీమా అవ్వలేదు? మనకి దీర్ఘాయుష్ వస్తే ఆ రాయబడిన వాక్యం ఏమైంది? నెరవేర్చినట్టు. అలా నేను చెప్పిన అర్థమైంది. ఇప్పుడు చాలా మందికి ఇది తెలుసు. ఏది? లోగోస్ తెలుసు, రాయబడిన వాక్యం తెలుసు. రాయబడిన వాక్యం తెలుసు. ఆ వాక్యం నీది మేమావాలి. అది మాత్రం అంటే మీరు ఏం చెప్తున్నారు అర్థమంటే యేసు సముద్రంలో నడిచేది లేదు. అర్థమైందా? ఆ నడిచేది ఆ దగ్గరికి యేసు నడిచేది. వారికి యేసు వస్తుంది అని తెలుసు, కానీ మా దగ్గరికి యేసు ప్రేమించి నడిచేది. అదే విధంగా ఈ రాయబడిన మొత్తం వాక్యం మనం విశ్వసించి దాని మీద ప్రార్థన చేస్తే అది మన జీవితం రాయబడిన వాక్యం. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చెప్పాలి? దేవా పలానా వాక్యం ఇలాగా రాయబడింది. ఆ వాక్యము ఆ లోగోస్ నా జీవితం ఏమవ్వాలి? ప్రేమ అవ్వాలి. దూదే వచ్చి మరి ఏం చెప్పారు కదా? ఏం చెప్పారు? దూదే వచ్చి మరి ఏం చెప్పారు? ఒక సంతానాన్ని జన్మానికి పోవచ్చు. ఒక యేసు అని పిలవబడిన కుమారుడు నీలో ఏమవుతుంది?
జన్మించబోతున్నది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పారు? నువ్వు చెప్పినట్టుగా నా జీవితంలో జరుగును గాక. చెప్పినట్టుగా నా జీవితంలో జరుగును గాక. అదే చెప్తున్నారండి. హలో, ఈ రాయబడిన వాక్యం నీ జీవితం నెరవేరింపులోకి రావాలి. లోపలికి రావాలి. దేవుడు వాక్యం రాయబడింది. దుర్యోదేశం 28 ఉంటుందిగా, అప్పించిన బిడ్డలుగా నిన్ను మారుస్తాను. అది నీ ఏం చేయాలి? అప్పు ఇచ్చిన బిడ్డలుగా మార్చండి. నీ అప్పు తీసుకున్నవాడు కాదు, అప్పు ఇచ్చిన. అది నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, ఆ వాక్యము నా జీవితంలో ప్రేమగా మారాలి. అప్పుడు ఏమవుతుంది? లోకోస్ రాయబడిన వాక్యం నా జీవితంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? నేను అప్పు ఇచ్చిన బిడ్డలుగా దాని కొరకు నీ ఏం చేయాలి? ఈ జాగరింప ప్రార్థన కావాలి. ఆ వాక్యం కొరకు ఏం చేయాలి? యెరెమీయా గ్రంథం నాకు మతం ఉంది. 1వ అధ్యాయంలో ఒకసారి చూడండి. అప్పుడు నేను చెప్పినది మీకు కొంచెం కూడా అర్థమవుతున్నారు. 1వ అధ్యాయం దగ్గరండి. 1వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. చెప్పిన వాక్యము నెరవేర్చడానికి ఏం చేయాలి? ఆతురపరచండి. అదే ఆతురత ఏంటి? ఆతురత పడుతున్నాను అంటే ఇష్టపడుతున్నాను. అది ఎలా వెళ్ళాలి? నా జీవితంలో జరిగిపోవాలి. ఆతురపడుతున్నారంటే దాని వరకు ఏం చేయాలి? ప్రార్థనలు తెలుసుకున్నారట. ఏది? వాక్యము నా జీవితంలో నెరవేర్చడానికి దాని వరకు నీ ప్రతిదినం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. కోడి గుడ్డు పైన కోడి కూర్చినట్టుగా అలా కూర్చుని కాబట్టి 21 రోజుల తర్వాత ఏమవుతుంది? అలా నీ నమ్మిన వాక్యం అది నీ జీవితంలో జరగడానికి నీ ప్రార్థన చేయాలి. అది నీ ఏం చేయదు. అయ్యా, ఇప్పుడు వాక్యం చేసినప్పుడు ఈ రోజు వీళ్ళు కలుగుతున్నారని చెప్పినప్పుడు నీ ఏం చేయాలి? సోదరం కాదు. అప్పుడు ఏం చెప్పాలి? దేవా, అయ్యగా నీ రాత్రి చెప్పిన వాక్యం నా జీవితంలో నెరవేర్చిన ప్రార్థనలో పోరాట చేయాలి. ఇదే మన సంఘం. మన సంఘం ఉన్న వినేసి వెళ్ళిపోతున్నారు. ఆయన జీవితంలో ఏం చేయాలి? రిసీవ్ చేయడం. రిసీవ్ చేయడం ఏంటి? అది జరగట్లేదు జీవితంలో. అంగీకరించడం మాత్రం కాదు, అది జరగడానికి దాని విషయం చేయదు. ప్రార్థన ఈ రోజు నేను ఇక్కడ కూర్చి అనిల్ గారు వాక్యం చేసినప్పుడు నేను ఒక విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడిన ఒకసారి నేను కనిపించాను. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎందుకంటే ఈ రోజు నెలలో వచ్చి కాదు, నాకు ఆ వాక్యం తెలియదు. ఆ వాక్యం నాకు తెలియదు. కానీ ఆ వాక్యము ఎవరో నా మనసులో వచ్చి చెప్పినట్టుగా నాకు అనిపించారు. నేను వెంటనే ఆ వాక్యానుసరించి నా జీవితంలో జరిగిన ఆ వాక్యం బట్టి నేను ప్రార్థన చేసుకోలేదు. ఎందుకు? అది జరిగిన మనం ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? జరగకుండా అభ్యంతరం పెట్టేసి అందుకే విడుదల జరగలేదు. మీరు ఈ మన సంఘంలో ఇదంటే వాక్యం వినడం, వాక్యం ఎక్కువ సమృద్ధిగా వింటున్నారు. కానీ అది నీ జీవితం పని నిష్ప్రయోజనం అయిపోతుంది. పనికి రాకుండా పోతుంది. పని చేయాలంటే నీ చేయాలి. అనుభవంలో తెచ్చుకోరు. అది నీ ఏం చేయాలి? దేవా, ఆ చెప్పిన వారు నా జీవితం మనకే చెప్పినట్టుగా అలాగే జరిగింది కాక దాని నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఇప్పుడు మనం ఆ వాక్యంలో ఈ రెండు పదం మర్చిపోకూడదండి. ఒకటి రాయబడిన వాక్యానికి లోగోస్, రాయబడిన వాక్యానికి ఏం చెప్తున్నారు? రెండవది ప్రేమ. అది నీ జీవితంలో జరిగింది. ఇప్పుడు మనము 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయానికి రావాలి. అక్కడ
వాక్యం చూడండి. ఎందుకనగా ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై, అది చూడండి, దేవుని వాక్యము సజీవము అంటే ఆ వాక్యానికి జీవం ఉంది. ఈ రాత్రి నేను చెప్పిన వాక్యం వేస్ట్ కాదు, దానికి ఏముంది? జీవించడానికి శక్తి ఉంది, జీవించడానికి అది కదా. ఎస్ఐఎల్ గ్రంథం 30 నీకు అందరికీ తెలుసు. ఆ ఎస్ఐఎల్ గ్రంథం 37వ అధ్యాయంలో ఎమక్కలు అక్కడ ఉంది. ఎమక్కలు ఎంపిన ఎమక్కలని రాయబడింది. ఆ ఎవరికి ప్రవచించుమని దేవుడు ఎవరికి చెప్పాడు. అప్పుడు ఎవరికి చెప్పాలి? ఎంపిన ఎమక్కలకి చెప్తే ఏం జరుగుతుంది అంటే దేవుడు అది బ్రతుకుతావా అని అడుగుతున్నారు. నీ చెప్పినప్పుడు అది అంటే ఆయన దేవుడా నీకు తెలుసు. దేవుడు ఈ రాత్రి దేవుడు నాకు చెప్తున్నారే, నీ కూడా ఎలాగ చెప్తున్నారు, నీ కూడా ఎలాగ చెప్తున్నారు. ఏది ఎలాగా ఎలాగా చెప్తున్నారు? దేవుడా నీకు తెలుసు అన్న. దేవుడా నీకు కాదు, దేవుడు నీకు అడుగుతున్నది అదే బ్రతుకుతావా అని చెప్పినప్పుడు దేవుడా నీకు తెలుసు అన్న. అది కదా నీ కూడా చెప్తున్నారు. నీ చెప్పాలి కదా, బ్రతుకుగా నీ చెప్పిన వాడు దేవుడు అయితే ఎమక్కలు కానీ స్తోత్రం అది రాయి కానీ మట్టి కానీ నీ చెప్పడానికి రెడీ అయితే జీవించడానికి నీ దేవుడు మాటకి అబద్ధం కలగకుండా నమ్మకం కలిగి నీ చెప్పిన ఆ జీవం లేదు వస్తువు ఏమవుతుంది? ఎందుకంటే దేవుడు వాక్యం దేవుడు వాక్యం జీవము దేవుడు వాక్యంలో కూడా ఏషియా గ్రంథంలో ఒక మాట కూడా ఉందండి. మీరు 25 చూడండి, ఏషియా గ్రంథం 25 చూడండి, 11వ వాక్యం చూడండి, 11వ వాక్యం చూడండి, 25:11. నిష్ఫలముగా నా యొద్దకు మళ్ళక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నా నోటి నుండి my word which goes from out of my mouth shall return not void. అది అర్థం చూడండి. 11వ వచనంలో ఉంది, నేను పంపిన కార్యము సఫలము చేయును. ఆయన పై నుండి చదవండి. అలాగే నా నోటి నుండి వచ్చి అది కూడా కలిసి చదవండి. 10 నుంచి చదవలేదు. వర్షములు హిమములు ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనములు భుజించువానికి ఆహారములు కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక నా నోటి నుండి వచ్చును వచనము అంటే ఆయన ముందు చెప్పిన మాట మీకు అర్థమైందా? భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లు చేసినట్టుగా నా నోటి నుండి వచ్చిన వచనములు కూడా అలాగ ఉంటుంది. ఎలాగా అది వెళ్ళిన పని చేసి వస్తుంది, తిరిగి వస్తుంది. వాక్యం మనకు పలికినది తిరిగి రాదు, అది ఏదో ఒక పని ఏం చేస్తుంది. ఈ రాత్రి ఆ వాక్యంలోకి జీవం ఉన్నదని ఆ వాక్యం ఈ వాక్యం బైబిల్, ఆ వాక్యం ఇవన్నీ వాక్యం, ఆ వాక్యం యేసుక్రీస్తు వాక్యం ఏంటి? యోహాను సువార్త 1:1 ఆదిలో వాక్యం ఉండదు. కాబట్టి యేసువే వాక్యం. నీ చెప్పిన వాక్యము అది రాయబడిన కాదు, దానికి జీవం ఉంది. ఈ రాత్రి ఎటువంటి విషయములు కూడా సజీవం చేయడానికి జీవన వాక్యం, అది జీవన వాక్యం. అది కదా మనం గ్రంథం 2వ వాక్యం కూడా చదివినప్పుడు పనులు చెప్తున్న మాట మీరు వినండి. నిరాపరాధులను నిష్కలంకులను అనిత్యులనే దేవుని కుమారులగునట్లు సరుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము సోదర కలిగింది. అంటే నీకు అర్థమైంది
అటు వాక్యము జీవ వాక్యము. ఈ రాత్రి ఆ జీవ వాక్యము నోటుతో పలుకు, కనికడికి పలుకు, మీ ఇంటికి జరిగిన విషయం చూసి పలుకు, మీ ఇంటికి నీ జీవితంలో జరిగిన విషయం చూసి పలుకు. పలకడానికి ప్రారంభిస్తే జీవం కలుగుతుంది. చెప్పడానికి దమ్ముందా అంటే చెప్పండి. ఎప్పుడు మన జీవితంలో జరిగిన విషయం చూసి మనం ఏంటి నిరాశపడకూడదు. నీ లోపలకు వాక్యం ఇచ్చిందండి. ఆ వాక్యములు ఈ ప్రపంచము సృష్టింపబడిన అదే వాక్యం. ప్రపంచము సృష్టింపబడినది అదే వాక్యం. ఈ రాత్రి ఏదైనా క్రియేట్ చేసింది వాక్యం. వాక్యం అందరూ ఏం చేస్తుందండి? ఏదో ఒక సృష్టింపు జరిపిస్తుంది. జీవం కలిగిన వాక్యం అది. దేవునికి రెండు ఆ వాక్యం జీవం కలిగినది. రెండు ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదై. ఏంటండి? బలము కలది అంటే బలము కలదంటే సోదరు ఇది న్యాయాధిపతుల పుస్తకం ఏంటండి? 16వ అధ్యాయం దగ్గరండి. 16వ అధ్యాయం 15 చూస్తాను. నేను కూడా ఒకసారి చూస్తాను. న్యాయాధిపతులు 19 వాక్యం. దేవుడు లేమిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ప్రాణం ఏమైంది? తెప్పరిల్లి. ఆయన అర్థం అదే మనం ఎప్పుడు వాడలేని పదం అది. అంటే ఈడేం చేశారంటే 15వ అధ్యాయం సంగతి ఏంటంటే ఫిలిష్తీయులకి చంపి తమడ యమకల వల్ల చంపి ఏమైంది? అలిసిపోయింది. చచ్చిపోయిన స్థితిలో వచ్చినప్పుడు నీరు తాగింది. నీరు తాగిన వెంటనే తన ప్రాణం వచ్చినట్టుగా ఈ రాత్రి జీవన వాక్యం నీలోనికి ప్రవహించిన ఎక్కడ తప్పరించారో, ఎక్కడ శక్తి కలగాలో ఈ వాక్యాన్ని యేసు నామములో చేయగలగా శక్తి కలిగినగా వాక్యం జీవన మాత్రం కాదు, వాక్యం పవర్ ఉంది. మాట్లాడండి. దేవుని వాక్యం శక్తి కలిగి నామములు శక్తి నామము ఆ శక్తి కలిగిన దేవుడికి సాంసన్ వెనక్కి మరి చూడలేదు. వెనక్కి చూడలేదు. ఎందుకంటే అప్పుడు ఆయనకి ఏమొచ్చింది? పవర్ వచ్చింది, బలం వచ్చింది. ఆ నీళ్లు తాగిన వెంటనే ఆయనకి ఏం కలిగింది? ఈ రాత్రి నీ మనసు నీ విధములు ఏమైంది? ఇదే మాట ఇంకా ఉందండి. ఇంకెక్కడ కూడా ఎవరు తెలుసా? దేవుడికి స్తోత్రం కలిగింది. ఆది కాండ 46వ దేవుడికి రండి. ఇదే మాట సరి ఉంది. 27వ వాక్యం 47వ వాక్యం. యాకోబు ప్రాణము తెప్పరిల్లి. 27. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతను దాన్ని ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బంటు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లేదు. యాకోబు ప్రాణం ఏమైంది? తెప్పరిల్లేదు. ఎందుకు తెప్పరిల్లేదు? కొడుకు
బతుకున్నాడని తెలిసింది. కొడుకు బతుకున్నాడు బతుకున్నాడంటే ఇప్పుడు ఎవరైనా యోసేపు లేదని తెలిసి యోసేపుని చంపబడిన చంపారని చెప్పుకొని బట్టలు తెచ్చి వచ్చారు. ఆ గొర్రె పిల్ల రక్తములు ముంచి ఆ వస్త్రం ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చారు? యాకోబు దగ్గరికి తీసుకొని వచ్చారు. నానా వస్త్రం తీసుకొని నది ముక్కి కట్టారని ఉంది వెనక అధ్యాయాలు చదివినప్పుడు. ఎక్కడ కట్టారు? నడుము కట్టుకొని ప్రతిరోజు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. కుమారుడు గురించి ఏడిసి ఏడిసి ఇది ఏమన్నా మనసు చచ్చిపోయింది. ఏంటంటే మనసు ఏమైంది? చచ్చిపోయే స్థితికి వచ్చినప్పుడు యోసేపు పంపించిన ఆ రథమని చూడగా అది ప్రాణం ఏమైంది? అదే ఈ రాత్రి నీ మనసు ఏదో విషయములు విని చచ్చిపోయిన స్థితిని రాత్రి పూర్తిన ఎడలా బ్రతికించిన వాక్యము జీవన వాక్యము నిన్ను ఏం చేశాడు? తత్వరించి నీ మనసుకి రాత్రి విడుదల ఇవ్వడానికి శక్తి కలిగిన వాక్యం ఉంది. ఆ వాక్యం యేసు నామములో యేసు రక్తములో నీ దగ్గర పంపిస్తున్నాను. ఈ రోజు జరిగిన చెప్పండి. అప్పుడు ఒకటి దేవుని వాక్యం ఏముంది? జీవం ఉంది. రెండు బలము గల. మూడు ఏదండి? దాడి బాగా ఉంది సోదరు. అప్పుడు ఒకటి నక్షత్రం మనం మర్చిపోయింది. జీవం ఉంది. దానికి ఏముంది? బలం ఉంది. అదేముంటుందండి? దాడిగా ఉంది. ఏమండి? అది గ్రీకులో రాయబడింది ఏమో తెలుసా? దాడిగా ఉండే ఏదైనా చెప్పడం గ్రీకులు రాయబడి ఎందుకంటే పెద్ద కర్రకి మనం ఎలాగా కట్టి చేసినంత శక్తి ఉందట. కట్టి చేయడానికి అన్న అది కొంచెం నేను అది ఇది చెప్పిన తర్వాత కొంతమంది నేను గౌరవంగా మీకు చెప్తానండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడి వాక్యములకి ఏముంది? దాడుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఎక్కడెక్కడ దాడి ఉందండి చెప్పండి, చదవండి. ఒకటి రెండు కాదు, ఆ రెండు కూడా కలిసి. ఒకటి ప్రాణం, సోల్. రెండు అక్కడికి కత్తి చేయడానికి ఉన్న ఒక్క కత్తి కూడా లోకంలో లేదు. ఎక్కడ? ప్రాణం సోల్. సోల్ అంటే ప్రాణానికి నీ మనస్సు. హార్ట్ ఆపరేషన్ చేయొచ్చు కానీ ఆ మనసుకే చేయదు. కానీ దేవుడు వాక్యం అక్కడ కూడా ఏం చేస్తుంది? అక్కడ కూడా కట్టి చేస్తుంది. ఈ రాత్రి నేను తెలుసుకో, ఆ మనసుని కూడా కట్టి చేయడానికి అక్కడ మాకు చాలు ఆత్మను కూడా కట్టి చేయడానికి శక్తి కలిగి దాని ఉన్న వాక్యం. దేవునికి స్తోత్రం. స్తోత్రం. నాలుగు విభజించాలంటే నాకెవరు అడగదండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక మేకలు కొట్టాలంటే పిల్లలు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తున్నారు? అదే అర్థం నాకు అదే కొంచెం కూడా మంచిది నాకు అనుకుంటారు. ఏంటి ఈ వాక్యము నీకు లోపలికి ఏం చేస్తున్నారు? కన్మ చేస్తున్నారు. స్తోత్రం కలిగింది. అంటే ఇలా అంత కన్నం చేయడానికి శక్తి కలిగిన ఒక వాక్యం. స్తోత్రం కలిగింది. సరే, కన్నం చేస్తున్నారు. ఇంకా హృదయం యొక్క తలంపులను ఒకటి, ఆలోచనలను రెండు, శోధించును. ఒకటి తలంపు, రెండు
రెండు ఆలోచన అంటే ఆలోచన వేరే, తలంపు ఇది రెండు ఒకటే కాదు. ఆలోచన అంటే నీ చింతించిన అక్కడికి ముట్టడానికి శక్తి ఉంది దేవుని వాక్యం. రెండు తలంపు, మనం చింతించిన విషయం అంటే కొన్ని సమయంలో నీకు అనిపించలేదు. అడిగారు వాక్యం చెప్పినప్పుడు, సంఘటనలు వాక్యం చెప్పినప్పుడు నీ మనస్సులు ఆలోచించిన అదే చెప్పినప్పుడు నీకేమనిపిస్తుంది? దేవత చెప్పిన కాబట్టి వాక్యం కొట్టి నీకు తెలియలేదు. రెండు కాదు, తలంపులు ఆలోచనకి ఏం చేస్తున్నారు? ఈ ఐదు కార్యమే దేవుడు వాక్యం చేసిన మాట. దేవుడికి తలంపులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? శోధించడం, చర్చ చేయడం. అలా కరెక్ట్. అది మీరు తలంపులకు దేవుడు ఏం చేస్తున్నారు? విధి ప్రస్తావిస్తారు. విధి అదే అదే ఇంగ్లీష్ లో అర్థం అదే నేనే చూసుకొని వచ్చాను. వాక్యం ఏం చేస్తున్నారు? నేను తీర్పు తీర్చడం. విధి ప్రస్తావన. వాక్యం చెప్పినప్పుడు నీ హృదయంలో వాక్యం ఏం చేస్తున్నారు? ఏది సరి ఏది చెడ్డదని అక్కడ విధి ప్రస్తావించడం, చర్చ చేయడము. నీ ఆలోచనకి ఏం చేయాలి? నీ థాట్స్, అవును కదా, నీ థాట్స్ ఏం చేస్తున్నారు? శోధించున్నారు. దేవునికి థాట్స్ ఏం చేస్తున్నారు? శోధి థాట్స్. రెండు మాటలు ఉంది కదా, ఆలోచన. ఆలోచన అంటే నీ భావం. ఇంగ్లీష్ లో వేరే భావం, పాపం కాదు, పాపం కాదు, భావం. భావం, భావించడం. ఆలోచన వేరే, భావించడం. కూర్చున్నవాడు నీ గురించి నేను మనసులో ఏదో ఒక భావించిన. ఇప్పుడు దేవుడు మాకు ఈ రెండు చోట్ల టచ్ చేసి నీ భావించినది, నీ ఆలోచన, నీ థాట్స్ దేవుడు వాక్యం చేస్తున్నాడు. ఖండించడానికి శక్తి కలిగిన వాక్యం. స్తోత్రం కలిగింది. ఈ వాక్యం గురించి చెప్తుంది. వాక్యం ఏంటమ్మా? ఆ వాక్యం గురించి చెప్తున్నట్టు కదా, చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలికను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఎఫెసీయుల పత్రికలో 6:17 చదివినప్పుడు ఆ ఖడ్గం గురించి ఎలా చెప్తున్నారండి? పరిశుద్ధాత్మ ఖడ్గము. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము. ఆత్మ ఖడ్గము. ఇక్కడ చెప్పినప్పుడు వాక్యం చూడండి, ఇక్కడ చెప్పినప్పుడు 200 ఖడ్గం. అక్కడ చదివినప్పుడు ఏమండి? ఆత్మ ఖడ్గము. స్తోత్రం కలిగిన ఈ రాత్రి రెండు ఈ వాక్యం నీ జీవితంలో జరిగిన దేవుడు ఏం చేస్తున్నారు? నీ తలంపులు, నీ భావములు ఈ వాక్యం ఈ రాత్రి ఏం చేయాలి? పని చేయాలి. ఇది మళ్ళీ అదొక్కసారి కూడా మనము ఏం చేస్తున్నారు? చక్కగా నేర్చుకున్నాం. ఒక్కసారి కూడా ఏం చేస్తున్నారు? ఒకటి జీవం కలిగినది వాక్యం ఏముంది? ఆయన అర్థం ఈ వాక్యం ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక క్రియేట్ జరుగుతుంది, ప్రవర్తన జరుగుతుంది. అది ప్రవర్తిస్తే చచ్చిపోయిన వస్తువులు కూడా ఏమవుతుంది? సజీవంగా. అది ఆ మాటకి చచ్చిన బతుకు, ఆ చచ్చిన వ్యక్తికి ఏమవుతుంది? బ్రతికి జీవిగా చేసిన వాక్యం. ఈ రాత్రి ఆ వాక్యము నీ నవ్వండి, పలుకండి. ఏది విషయంలో ఈ రాత్రి ప్రవర్తించారు అక్కడికి వాక్యం ఏం చేస్తున్నారు? ప్రవర్తిస్తున్నారు. కీర్తన దేవుని వాక్యము
శీఘ్రము ప్రయాణం చేస్తున్నారని ఎప్పుడైతే చదువుతారా వాక్యం 47 కీర్తన 47 147 15 వాక్యం చూడండి. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తెను. ఆయన వాక్యము ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసి ఆ వాక్యము నమ్మి నా జీవితంలో జరిగిన కాక ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు నీ ఇంటికి కానీ ఎంత దూరమైన కూడా అక్కడికి ఆ వాక్యం ఏమవుతుంది? అది ఇంటర్నెట్ కంటే ఇంటర్నెట్ ఇన్స్టాగ్రామ్ కంటే టెలిగ్రామ్ కంటే అంత స్పీడ్ జరిగిన వాక్యము అద్భుతం జరిగిన ఎక్స్ట్రా కూడా కనిపించలేని సిటీ స్కాన్ కూడా కనిపించడానికి స్పీడ్ జరిగిన ఒక వాక్యం ఉంది. ఈ రాత్రి నేను చెప్పి పంపించుకో. ఈ వాక్యం చెప్పి ఏం చేయాలి? పంపించాలి. నేను చెప్పుకొని వచ్చింది వాక్యానికి ఏముందండి? జీవం ఉంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం. ఆ వాక్యం ఏం చేస్తున్నారమ్మా? దేవుని వాక్యం సజీవమై బలము గలదై. అక్కడ ఏమంటే యాక్టింగ్ చేస్తున్నారు. వాక్యం ఏం చేస్తున్నారు? క్రియాత్మకముగా పని చేస్తున్నది. హలో, జీవం మాత్రం కాదు, వాక్యం ఏం చేస్తుంది? యాక్టింగ్, క్రియ. సోదరం, నీ చేసినట్టుగా వాక్యం కూడా చేశారన్నమాట. అవును, బైబిల్ రాయబడిందంటే 15 అధ్యాయములు నేను నిన్ను స్వస్థపరిచిన ఆ మాట చెప్పినప్పుడు ఆ వాక్యం అలాగా చేస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి స్వస్థత వస్తుంది. ఆ వాక్యం డాక్టర్ అంట, అది అర్థం ఉంది. ఆ వాక్యం నీకు స్వతం అలాగా యాక్టింగ్ చేసి పని చేసి స్వతం కలిగింది. అప్పుడు నీ చెప్పిన వాక్యం జీవం ఉంది, బలం ఉంది, పని చేసినది. స్వతం కలిగింది. దేవునికి స్వతం కలిగింది. ఇంకా కన్ని చేయదు కాదు, అది రెండంటలు ఖడ్గము ఆయన అర్థం. ఈ వాక్యం నిన్ను గాయపరిచిన వాక్యం. ఏది వాక్యం? స్వతం. ఇది క్రియ చేయడం మాత్రం కాదు, స్వస్థత చేయడం మాత్రం కాదు, నిన్ను గాయపరిచిన వాక్యము. ఎక్కడ గాయపరచాలో వాక్యములకి తెలుసు, అక్కడ మాత్రమే చేస్తారు. వేరే ఎక్కడికి ఏం చేయదు, వేరే చోటకి ఏం చేయదు. ఎక్కడ నన్ను గాయపరచాలని ఆ వాక్యం తెలుసు. వాక్యము నీ చెప్పగా ఆ వాక్యం నీ రాత్రి ఏం చేసిన గాయపరుస్తుంది. స్తోత్రం కలిగిన ఇప్పుడు కూడా లేదు. దేవుడు వాక్యము గాయపరచండి. అవును కదా, మీకు అందరికీ తెలుసు కదా. దేవునికి స్తోత్రం. వాక్యములు చెప్పగా చెప్పుకొని ఉండినప్పుడు కొందరికి ఏమవుతుంది? హృదయం గుంచుకున్నది. ఏం చేస్తుంది? సో అప్పుడు నీకేమవుతుందో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అప్పుడు మూడవది ఏం చేస్తున్నారు? వాక్యము చదవండి 12వ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించడం, డివైడ్ చేయడం. ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడ అది విభజించడం. దేవుడు వాక్యం ఏం చేస్తున్నారు?
స్తోత్రం. ఎక్కడ నీ ప్రాణము ఆత్మలు విభజించడానికి శక్తి కలిగిన వాక్యం. నీ అపోస్తల కార్యము 2వ అధ్యాయం 37వ వాక్యం చూడండి. ఆ మాట పేతురు గారు వాక్యం పరిచయం చేసినప్పుడు మాట వినినప్పుడు వారికి నొచ్చుకున్నారు. అంటే నొచ్చడం ఏమంటే వారు హృదయం విభజించారు, ఒట్టుపడేది. ఎప్పుడైనా మీరు అట్లాగా ప్రార్థన చేశారా? దేవుడా ఈ రాత్రి చెప్పబడిన వాక్యం నన్ను నా కూడి వచ్చిన వాడికి అది చెయ్యి, ప్రార్థన చేద్దావా? ఈ రాత్రి ఆశీర్వాదం దీవెనకరంగా వాక్యం మీకు అందే చెప్తున్నారు, కానీ పొడవబడాలని ఎవరికే చేయలేదు. ఇది పొడవబడడానికి చెప్పలేదు. నిన్ను పొడవాలని అనుకొని నేను చేయలేదు. నేను ఎప్పుడు వాక్య పరిచయం చేయలేదు. నేను చెప్పినప్పుడు నీకేమవుతున్నారు? ఆ వాక్యాన్ని నేను చెప్పు పొడుస్తున్నది. ఇది నిన్ను పొడవాలని అనుకొని పంపిస్తున్నారా? వినండి, ఆ దేవుడు వాక్యం వింటున్న శక్తి అని నేను చెప్తున్నాను. ఆ వాక్యము పొడించడానికి ఏముంది? శక్తి ఉంది. అర్థమైంది? గడికడి ఒక రాయి మీద ఏం చేయరు, సుత్తిలతో గడికడి కొట్టండి, ఏమవుతుంది? అదే 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 గడికడి నీ చెప్పిన వాక్యము నీ వాక్యం పరిచయం చేసినప్పుడు ఎంత కఠిన హృదయమైన వ్యక్తి అయిన కూడా ఏంటంటే దేవుడు వాక్యం అదంతా శక్తి కలిగిన వాక్యమే. అది కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు వాక్యం శక్తి. నీకే చూడండి, లూకా సువార్త దగ్గర రండి, 24వ అధ్యాయం 32వ వాక్యం. లూకా సువార్త 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనలో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచున్నది. ఆయన మాట్లాడినప్పుడు మన హృదయము బోధించినప్పుడు వారి హృదయం ఏమైంది? మండుచుండలేదా? వాక్యం అంటే ఏమొస్తుంది? పొడిస్తుంది, మండించుంటుంది. సోదరు కలిగింది. ఇది జరగలేకపోతే ఏదో జరిగింది. ఎక్కడ నీ మానసికం అంటే నీ సోల్ అంటే నీ ప్రాణానికి నీ ఆత్మకి వాక్యం టచ్ చేయలేకపోతే అది అర్థం నీకేమైంది? ఏదో లోపలి చచ్చిపోయినట్టుగా ఆత్మీయ జబ్బు ఏదో వచ్చింది. అర్థమైంది? ఆత్మీయ వాక్యం పరిచయం జరిగినప్పుడు మనకు హృదయం ఏం చేయాలి? పొడవాలి, మాట్లాడాలి. యేసు వాక్యము తెలియపరిచినప్పుడు వారి హృదయం ఏమైంది? వేదన పడింది. సోదరుడు ఈ మండే ఎవరికి? ఎమ్మోసులో ఉన్న ఎమ్మోసు నుండి వారు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి. యెరూషలేము నుండి ఎమ్మోసు ఎమ్మాయి అనే స్థలంలోకి వెళ్ళారు. 14వ వాక్యం కాదమ్మా, 13. ఎమ్మాయి అనే స్థలంలోకి వారి పేరు ఉంటుంది కదా, క్లియోపాస్. పేరు లేదా? ఉంది, క్లియోపాస్ పేరు లేదా? 18. ఏమండి? చూడండి ఏం పేరు? 18 చూడండి. క్లియోప. అడిద్దరు భార్య భర్త. భార్య భర్త ఇద్దరు ఏం చేస్తున్నారు? ఎక్కడికి అదే ప్రోగ్రామ్ అయింది. అమ్మాయిని యెరూషలేము నుండి వేరే పుణ్య యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళారు? ఎరుకో. ఈయనే ఎరుకోకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళి? అమ్మాయికి వెళ్ళారు. స్వాతంత్రం కలిగించారు. సూపర్, మంచి విశ్వాసం. యెరూషలేములో ఏముంది? ఆరాధన ఉంది, పాట ఉంది, ప్రార్థన ఉంది. అక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నారు?
అమ్మాయికి ఎందుకు వెళ్తున్నారంటే యేసు ప్రభు చచ్చిపోయారని తెలిసినప్పుడు వీరందరూ ఏం చేశారు? యెరూషలేమును విడిచిపెట్టి ప్రయాణం చేశారు. అపోస్తలుల 2:37 వాక్యంలో వీరు వాక్య పరిచయం చేసినప్పుడు వారికి వాక్యం ఏం చేశారు? అక్కడ చేసిన ఎందుకంటే కూడి వచ్చిన వారికి వాక్య పరిచయం చేసినప్పుడు వాక్యం ఏం చేశారు? పొడవబడలేదు. ఎందుకు పొడవలేదు? అది మారు మనసులోకి రావడానికి వాక్యం ఏం చేశారు? ఇక్కడ పొడవలేదు, ఇక్కడ ఏం లేదు, మంటారు. ఎందుకు మంటారు? విశ్వాసములు వారందరూ ఏమైంది? చల్లగా అయిపోయింది. విశ్వాసములు ఏమైంది? కొందరు కూడా ఇప్పుడు కూడా విశ్వాసం చల్లగా అయిన వాడికి దేవుడు వాక్యం చేస్తుంది. దేవుడి అది బయటికి మంటితే సరిగ్గా బలం రాదు. ఎక్కడ మండాలి? హృదయమైన వాక్యం మంటారని రాయబడింది. ఈ రాత్రి కొందరికి వాక్యం పుడిచినప్పుడు, కొందరికి వాక్యం ఏం చేసినట్టు సొంత మట్టి కట్టిన వారు అప్పుడు మనం చదివి వచ్చినది మర్చిపోకూడదు. ఎక్కడికి వచ్చారంటే అపోస్తలుల సారీ ఎవరి బదులుగా 12వ వాక్యం ఎక్కడెక్కడ విభజించి ఎక్కడెక్కడ అదే అదేంటి జాయింట్. ఇంకేంటి రెండవది? రెండవది కొవ్వు అని చెప్తుంది. కొవ్వు రెండు సరే ఏంటి? జాయింట్స్ అండ్ మ్యారో. మారో మారో ఇంగ్లీష్ మ్యారో. మ్యారో మారో అంటే ఎముక లోపల ఉన్న భాగం. జాయింట్ అండ్ మారో. MARROW మారో. ఎముక లోపల ఉన్న మధ్య మధ్య. హలో దేవుడు ఆగా చేస్తానండి. జాయింట్ సోదరు అక్కడ ఉంటారు. దేవుడికి సోదరు రెండు ఎక్కడ ముట్టుతున్నారు? మధ్య మధ్య లేకపోతే నీ కొప్పులకి ముట్టిన వాక్యం. దేవుడికి సోదరం కలిగినగా. మూడవది 5వది ఏం చెప్తున్నారండి? కింద చదవండి. ఆ తలంపులను ఆలోచనకి ఏం చేస్తున్నారు? శోధించుచున్నారు. ఇంగ్లీష్ చూడండి ఏం చేస్తున్నారంటే అక్కడ penetrating as far as the division of soul and spirit. అక్కడ విభజన మనస్సుని రాయడం. పాయింట్ exposing and judging the very thought. expose అంటే రహస్యముగా ఉన్నదాన్ని బయటపరచడం. ఇక్కడ మనస్సుకు ఏదో రహస్యంగా ఉన్నాయా చోటలు కూడా ఏమవుతుంది? దేవుడు వాక్యం ఏం చేస్తుంది? దానిని బయటికి రప్పిస్తుంది. బయటికి రప్పిస్తుంది. దేవునికి సొంతం. హలో మనుషుల హృదయంలో 4 గది ఉంది. ఎన్ని గదిలు ఉంటాయి? 4 గది. ఈ 4 గదిలు ఒక గది ఇవేమవుతున్నా మనకు తెలుసో తెలియకుండా కొన్ని వేస్ట్ అక్కడ ఏం చేస్తున్నారు? నిక్షేపిస్తున్నారు. మనకి అవసరం లేదు అని వేస్ట్ అక్కడ అదే ప్రాబ్లం అవుతుంది. అది పెరిగి పెరిగి చెత్త మొత్తం పెరిగి ఏమవుతుంది? క్యాన్సర్ వంటి రోగం వస్తుంది మనసులో. అందుకని పౌరులు చెప్తుంది మనసు రామపత్ర పట్టడం చదవకండి. నీ మనస్సు ఆ నూతన పరచన మనసు ఏం చేయాలి? స్వతంత్ర కలిగిన 12వ అధ్యాయం మనసు మార్చుకొని ఉంటారట. స్వతంత్ర కలిగిన అప్పుడు నీ మనస్సులు ఉంటుంది. ఏమి అక్కడ ఏం చేయకూడదు. మనం ఏం చేస్తున్నాం? ఎవరు చెప్పిన కొన్ని మాట, ఎవరు చెప్పిన కొన్ని చెప్పినది, విన్నది, చూసినది అన్ని ఎక్కడ పెట్టినది? స్వతంత్ర కలిగిన అదే ఆడలు పెట్టేది వెనక్కి వెళ్ళిపోవడం. మనం ఏం చేయాలి?
బండి కారు మీదకి నీళ్ళు పడినప్పుడు వాసన పడినప్పుడు ఏం చేశారు? పైపు ఏం చేశారు? అనగా తుడుచుకొని ఉండాలి హృదయప్పుడు. మనమేం చేయను? ఈ వాస ప్రాంతానికి గుడి వరకులన్నీ అన్ని హృదయం ఎప్పుడే కొత్తగా చేయాలి, కొత్తగా చేయాలి, మాటలు కాదు. హృదయం ఎప్పుడే చేయాలి, కొత్తగా చేయాలి. సోదరం ఇప్పుడు దేవుని వాక్యము మమ్మల్ని ఏం చేస్తున్నారండి? విభజిస్తారు. ఎక్కడే మనసు ఏమంటే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మంచిది, ఏది చెడ్డదని దేవుడు ఆత్మ ఏం చేస్తున్నారు? మమ్మల్ని ఏం చేస్తున్నారు? తెలియపరుస్తుంది. శక్తి దేవునికి సోదరు. నీ పని కూడా వాక్యం చూడండి. ఆయన దృష్టికి కనబడని ఏమీ లేదు. ఎవరికి రెండు కార్యం అక్కడ ఉంది. ఒకటి ఆయన దృష్టికి కనబడలేదు, ఏమీ లేదు. స్తోత్రం కలిగింది కదా. దేవుడి దృష్టికి ఏమీ లేదు. అది ఎందుకంటే సముద్రంలో సంచరించిన చేప నోట్లు, ఆయన చేప నోట్లు ఏముందండి? అది నాణ్యం ఉండినట్టుగా దేవుడు తండ్రి చూశాడు. అది కదా, అంటే నీరు లోపల ఉన్నది దేవుడు తండ్రి చూశాడు. అదే చెట్టకి కూర్చిన ఆ చెట్టు చెట్టు లోపల దాగుతున్న వారు కూడా కింద ఉన్నదా చూసడానికి శక్తి కలిగిన దేవుడు. చెట్టకి కూర్చిన వ్యక్తికి కూడా సూటిగా చూడన దేవుడు. స్వతంత్రం కలిగిన దాచిపట్టడానికి ఎక్కడైనా ఉందా? ఎందుకు? ఆయన కన్నికి ఏముందన్నమ్మా? ఆయన కన్నికి సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. స్వతంత్రం కలిగింది. ఎంత మొదలుగా అర్థమైంది? నీ చెప్పారు కదా, నీ ప్రోగుడు ఎవరికి తెలియలేదు. నీ చెప్పారు కదా, ఈ వాక్యాన్ని సరిగ్గా నీ చెప్పు, చెప్పండి. చెప్పండి ఆ వాక్యంలో ఏంటి? ఆయన కన్నుకి ఏమి అక్కడ అయితే నీకున్న ప్రోగుడు మొత్తం దేవుడు ఏంటి? అప్పుడు నీ చెప్పినది పుట్టునే పచ్చి అవుతాం. నీ చెప్పిన రాత్రి చెప్పిన నన్ను ఎరిగినవాడు ఎరిగిలేని వాడు. ఈ కన్ను నేను ఎరిగారు కదా. మన మంది అడగాలి, దేవుడు నన్ను ఎరిగినవాడు కాదు, నన్ను చూడని వారు ఎవరు? ఇక్కడ మాట చెప్తున్నాను నేను. చూసిన దేవుడు ఆయన కన్నికి మరవకుండా తేటగా చూస్తున్నారు. ఈ రాత్రి నీ ప్రోగులో దేవుడు తేటగా మరవగా చూశాడు. ఎంతమందికి అర్థమైంది? దేవత సమస్య దేవుడు తేటగా మరవగా చూసి ఉన్నారట. అలాగే మన దేవుడు చూచుచున్న దేవుడుగా పండుగ సోదరు అన్ని చూచుచున్నారు. సోదరు సాంబర పుస్తకం వినబడిన చెవిలో చూచిన కన్ను దేవుడి వినబడిన చెవిలో చూసిన కన్నుకి దేవుడి సోదరు ఈ రాత్రి నిన్ను చూసిన దేవుడు. హల్లెలూయా. నేను చూసినట్టుగా కాదు, నేను చూసినట్టు అన్ని కనిపించదు. ఆయనకి మరవగా తేటగా దేవుడు ఏం చేసిన మనసు లేకుండా తేటగా చూస్తున్నారు. వాక్యం అజ్ఞానంలో శక్తి ఉంది. దేవునికి కూడా అంత పవర్ ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీ వాక్యం కొన్ని 2-3 సంగతులు చెప్పి వెంటనే చూస్తానండి. వాక్యం 2 మాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒకటి మనం ఇప్పుడు చదవలేదు.
ఎఫెసీ పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యము 17వ వాక్యము దేవుని వాక్యము ఆత్మ ఖడ్గం. అప్పుడు దేవుడి వాక్యం ఎందుకు ఆత్మ ఖడ్గం అని చెప్పడానికి కారణం మనిషి ఆత్మలు ప్రవర్తించాలంటే ఆత్మ ఖడ్గమే కావాలి. మనిషి ఆత్మలు ప్రవర్తించడానికి ఏ ఖడ్గం కావాలి? ఈ లోకంలో ఖడ్గమే పని చేస్తుంది. ఆత్మ లోపలిలో పని చేయాలంటే ఆత్మ ఖడ్గమే కావాలి. రెండవది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యము అర్థం ఎందుకు అర్థం ఈ అర్థం కుదరండి. మీ అర్థం ఎందుకు? నిన్ను చూడడానికి, నిన్ను స్వాతంత్రం కలిగేది కాక దేవుని వాక్యం ఏమండి అర్థం. నిన్ను మొత్తం ఈ వాక్యం ఏం చేస్తున్నారు అంటే నిన్ను వ్యక్తిత్వం మొత్తం ఈ వాక్యం ఏం చేస్తున్నారు చూస్తున్నారు. దేవునికి లోకం నుండి అర్థం బయట రూప చూసినప్పుడు దేవుని వాక్యమైన అర్థం లోపలి మొత్తం చూస్తున్నారు. నేను చెప్పిన అర్థమైతే లేదు. మరో ఒకసారి లోకం నుండి అర్థం మమ్మల్ని ముఖము శరీరములు చూపిస్తుంది, కానీ దేవుని వాక్యమైన అర్థము లోపల ఉన్న వ్యక్తిత్వానికి చూపిస్తుంది. నీ ఎవడు అని ఈ వాక్యం నిన్ను చూపిస్తుంది. స్తోత్రం కలిగింది కాక నేను నువ్వు ఎవడు అని చూపించినదే దేవుని వాక్యమే. స్తోత్రం కలిగింది కాక మూడవది దేవుని వాక్యం గురించి చెప్పండి. అగ్గి 26 గ్రంథము 23-29 దేవుని వాక్యం ఏమవుతున్నారు? అగ్ని. దేవుని వాక్యం అగ్ని. దేవుని వాక్యం ఏముంది? అగ్ని వంటిది. సోదర అగ్ని ఏం చేస్తుంది? చంద్రహారం లోపలికి అగ్ని పుట్టించే మొత్తం ఏమవుతుంది? సోదర రెండవది అదే ఇంకా అక్కడ శుద్ధి ఎందుకు? శుద్ధి చేయడానికి. శుద్ధి ఏం చేస్తున్నారు? ఇల్లు కట్టినప్పుడు అడిసి ఏం చేస్తున్నారు? రాళ్ళ నుంచి వచ్చి ఏం చేస్తున్నారు? శుద్ధితో ఏం చేస్తున్నారు? కొట్టి దానికి ఏం చేస్తున్నారు? సరి చేసినట్టుగా దేవుడు వాక్యమైన శుద్ధిగా మన మీదకి అప్పుడప్పుడు పడితే మాత్రం ఏమవుతుంది? మనం సరి అవుతుంది. మొదటి వాక్యం ఏమన్నా వాక్యం శుద్ధిగా కొందరి మీదకి ఏమవలేదు, పడలేదు. ఈ రాత్రి ఏం చేయాలి? దేవుని వాక్యమైన శుద్ధిగా మన మీదకి అందరి మీదకి అప్పుడప్పుడు ఏం చేయాలి? పడలేకపోతే నియమం సరి అవ్వదు. సరి అవ్వడానికి దేవుని వాక్యం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఏం చేస్తున్నారండి? శుద్ధిగా 4 ఎప్పుడు చెప్పాలి? 5 దేవుని వాక్యం మొదటి పిల్లలు 1:23 ఏమండి? దేవుడు వాక్యాన్ని ఏం చేశాడు? జన్మనిచ్చినది. దేవుడు వాక్యం మమ్మల్ని ఏం చేసినది? జన్మనిచ్చింది. హల్లెలూయా. ఈ లోకములు నిన్ను జన్మించిన అమ్మా నాన్న అయితే నిన్ను ఆత్మీయంగా నిన్ను జన్మనిచ్చినది దేవుని వాక్యమే. అది ఎందుకని యేసు కొత్తగా జన్మించలేదు. ఈ పరలోక రాజ్యము లోకములు నిన్ను జన్మించిన అమ్మా నాన్న అయితే నిన్ను ఆత్మీయంగా దేవుని వాక్యమే నిన్ను
అట్లా జన్మించు దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పే ఐదవది దేవుని వాక్యం నీకు జన్మనిచ్చింది. 6 దేవుని వాక్యం ఏం చేస్తున్నారు? మొదటి పేతురు 2వ వాక్యం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాడి కొత్తగా జన్మించిన శిశువును పోల్చవలసి నిర్మలమైన వాక్యమైన పాల వలన ప్రోటీన్ కలిగినదే దేవుని వాక్యం. కాబట్టి ప్రోటీన్ అంటే మీకు అర్థమైందా? గడ్డి ప్రోటీన్. కొందరు ప్రోటీన్ తక్కువ ఉంది కాబట్టి రోగం వస్తుంది. కొందరు పిల్లలకి కొంచెం పళ్ళు ఇస్తుంది. ఇది ప్రోటీన్ పాలు కలిపి పిల్లలకి అంటే నీకు పోషణ ఇస్తుంది దేవుని వాక్యం. జన్మించిన మాత్రం కాదు, పాలు ఇస్తున్నారు కదా. పాలు నిర్మలమైన పాలు. ఇది నీ త్రాగిన వలన నీకే ఆత్మీయమైన బలం. ఏమండి? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అదే నీకు బలం వస్తుంది. దేవునికి స్తోత్రం. కొందరికి ఏం లేదు, బలం లేదు. ఎందుకు లేదు? ఏం లేదు. ఎందుకు బలం లేదు? ఈ పాలు తాగలేదు కాబట్టి. ఏమండి? స్తోత్రం కలిగిందా? స్తోత్రం కలిగిందా? చెప్పిన ఒక మాట ఉందండి, అది కూడా మీరు చదివి వినాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిందా? ఏమండి? దేవునికి స్తోత్రం. ఏమండి? రాసిన పుస్తకం ఉంటున్నట్టుగా వారిలో ఏమంది? ఆరోగ్యం ఉన్నవాడు సరే తీర్పు రాసిన పుస్తకం 1:13 చూడండి. 13 కాబట్టి మీ మనస్సులను నడుము కట్టుకొని తీర్పును రాసిన ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడాలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు. విశ్వాస విషయములు స్వస్థత కాదండి, విశ్వాస విషయములు సౌండ్ ఇన్ ఫెయిత్ అంటే విశ్వాస విషయములు ఆరోగ్యం ఉన్నవారు కావాలి. ఆరోగ్యం అంటే తెలుసా? బలం. ఈ పాలు లేదు కాబట్టి కొన్ని పిల్లలకి ఏం లేదు, పోషకతత్వం లేదు. పోషకతత్వం లేదు కాబట్టి పిల్లలకి ఏం లేదు, ఆరోగ్యం లేదు. కొందరికి ఇప్పుడు విశ్వాసం ఏం లేదు. ఆ తీర్పును రాసిన పుస్తకం అదే కొత్తమైంది. అక్కడ రాయండి విశ్వాస విషయంలో ఆరోగ్యం లేదు. వారు ఎందుకు ఆరోగ్యం లేదంటే దేవుని వాక్యమైన పాలు తాగలేదు కాబట్టి వారికి ఏముంది లేదు, ప్రోటీన్ లేదు, ఏం లేదు, విటమిన్ లేదు. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఐరన్. ఇది ఎందుకు ఆడుతున్నారు? ఇది తక్కువ ఐరన్ కాబట్టి. నీకు ఈ పాలు సరైన దేవుని వాక్యంలో సరైన తాగని అనుకో, అన్ని విటమిన్ వచ్చినట్టుగా బలమున్న ఒక పురుషుడుగా, ఒక సహోదరుడిగా దేవుని వాక్యం ఉందండి. 119 కీర్తనము 105వ వాక్యం, 119 కీర్తనము 105వ వాక్యము. అక్కడ చదివిన వాక్యం దేవుని వాక్యం గురించి చెప్తున్న మాట వినండి. దేవుని వాక్యం
దేవుని వాక్యం నీ పాదానికి ఏముందన్నమ్మా? దీపము. దేవునికి స్తోత్రం కలిగిన కొందరికి ఏం లేదు, దీపం లేదు. కొందరికి ఏం లేదు, దీపం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే యేసు చెప్పిన మాట మీకు అందరికి అర్థమైందో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన. యేసు తన శిష్యుడికి చెప్పిన ఒక మాట ఉందండి. దేవుని యోహాను సువార్త వాళ్ళు దీపం లేదు కాబట్టి వారేమవుతుంది? దేవునికి స్తోత్రం. అదే అందుకే నేను చెప్పినట్టు దీపం. దేవుడు వాక్యం నీకేముందండి? దీపం ఎందుకు? దీపం దేనికండి? ఎప్పుడు? అదే నీ జీవితంలో చీకటిని కప్పుకున్నప్పుడు ఈ వాక్యం నీకు రూట్ ఎక్కడికి వెళ్ళాలని కాల్చి చూపిస్తాను. కొందరికి వాక్యం తెలియలేదు కానీ వెలుగా ఏమైంది? ఆరిపోయింది. అవును కదా? పాట మీద ఆరిపోయిన దీపము పాట మీద ఆరిపోయిన దీపాలు వెలగాలి. కొందరి జీవితం లేదు, ఈ వాక్యం లేదు కాబట్టి ఏమైంది? వాళ్ళు పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిందా? ఎందుకంటే వాళ్ళు ఏం లేదండి, దీపం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని రాత్రి దేవుడి సంఘటనకి బాగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది దొరికింది 130 స్తోత్రం కలిగింది కాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 35 నుండి కిందకి చదవండి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునంత విశ్వాసముంచుడని వారితో చెప్పాడు. చీకటిని నడవడానికి వెలుగు ఉంటే వెలుగుని నడవండి. మారలికి వెలుగు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ దీపం మనకు కావాలి. స్తోత్రం కలిగినగా చివరి మాటలు చెప్పి మాట ముగిస్తున్నారు. యోహాను సువార్త 15:3 వాక్యం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యం. 15:3 నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై చెప్పిన మాట తెలుగు రాయడు వాక్యం అర్థమైంది. దేవుడి వాక్యం అమ్మడు ఏం చేస్తుంది? ఇప్పుడు చదవలేదు, అది కడుగుతున్నారు. దేవుని వాక్యం ఏం చేస్తున్నారు? ఎఫెసీ పత్రిక 5:26 వాక్యంలో ఏమిటంటే ఉతకస్నానం చేస్తున్నారు. దేవుని వాక్యము ప్రతిదినం వినడం వలన, ఆరాధన వాక్యం వినడం వలన ఏం కలుగుతున్నారమ్మా? నేను కడుగున వాక్యమే. ఎక్కడ కలుగుతుంది? బయటికి కాదు, నీ ప్రాణాత్మలకి ఏం చేస్తున్నారు? కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పాలి రాత్రి స్తోత్రం. దేవుని స్తోత్రం. నీ ఎప్పుడు పత్రిక తిరిగి రండి. 14వ వాక్యం చూడండి. 4వ అధ్యాయం 14వ వాక్యం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. చెప్పండి, గొప్ప ప్రధాన యాజకుడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం
నుండి 10 అధ్యాయం వరకు మీరు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 10 అధ్యాయం వరకు మీరు చదివితే 4 విషయం అక్కడ మీకు కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తుంది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం 14వ వాక్యం నుండి 10 అధ్యాయం వరకు చదివితే 4 విషయం మీకు తెలియవస్తుంది. ఒకటి ఏమన్నది? ధర్మశాస్త్రం. 2 టెంపిల్. రెండవది ఏమండి? టెంపిల్. టెంపిల్ అంటే దేవాలయము. స్తోత్రం. 3 హై ప్రీస్ట్, మహాయాజకుడు. 4 బెల్లి. 4 కార్యము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 10 అధ్యాయం వరకు చూస్తే నేను చెప్పిన మాటలు ఇది. ఈ 4 విషయములు అక్కడే కరెక్ట్ గా రాయబడింది. స్తోత్రం. అక్కడ చూడండి, మహాయాజకుడు ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, నన్ను చూడండి, అటు అదే చూడండి. ఇదే గుడాకి ఇలాగా నిలబడుతున్నారు కదా, ఆయన మహాయాజకుడు. ఆయన దగ్గరప్పుడు నిలబడుతున్నారు కదా, అది సాధారణ త్యాగం. ఇది చూడండి, ఇక్కడ నిలబడింది, ఇక్కడ ఇది ఇది ఇది. అతనికి 7 విధములున్న వస్త్రం ఉంది. 7 విధములున్న వస్త్రం. అది ఇక్కడ ఏంటంటే రౌండ్ ఇలా ఉంటుంది కదా, అది 12 విధముల రక్తములు. దానికి కూడా 3 3 పైన ఇది 3, కింద కూడా 3, దాని కింద 3, 4 3 12 రకాలు, 12 గోత్రాల పేరు రాయబడిన హై ప్రీస్ట్ యాజకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ యాజకుడు ఉంది చూడండి, ఒకసారి చదవమ్మా. ఆకాశ మండలము గుండా వెళ్ళిన ఆమేన్. ఈ యాజకుడు అక్కడ ఎక్కడికి వెళ్ళారు? ఇది ఇది ఈ యాజకుడు ఇక్కడ ప్రధాన యాజకుడు. అక్కడ 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 చూడండి, కింద కింద చూడదు, పైన చూడదు, కింద దాదాపు కింద అక్కడ 3 చోట్ల అక్కడికి వెళ్ళారు. ఆయన యాజకుడు ఆవరణలోకి వెళ్ళింది. ఆవరణ మీద ఇదో చూడండి, అడుగులు ఓకే, ఇది చుట్టూ దాని మధ్యలో లోపలికి వెళ్ళింది పరిశుద్ధ స్థలం. దాని లోపలికి వెళ్ళారు. అలా చూడండి, అక్కడ పరిశుద్ధం మీకు చూడడానికి మతాసం ఉంది కదా, అదే చూడండి. ఒకటి ఇక్కడ కింద నేను చేయకుంటు అదే మందాసం. అంటే 2 కరువులు చూశాను, చెయ్యనుకుంటూ అదే మందాసం. అక్కడే అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అనేది 3 సామాన్లు ఉంది చూడండి. ఒకటి రొట్టె మేసరి, 2 అది ధూపవేది, 3 జీవ వృక్షం. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. 7 స్తంభం ఉన్న దీపం, దీప వృక్షం. హల్లెలూయా. అక్కడికి ఆ యాజకుడు వెళ్ళినప్పుడు మనకున్న యాజకుడు ఆయన ముందుకు 2 పదములు ఉంది. 14వ వాక్యం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఎక్కడికి మీరు ఆకాశ మండలం. ఒకటి మొదటి పర్వతం, 2వ పర్వతం, 3వ పర్వతానికి వెళ్ళారట. అనాది కాలము అక్కడికి యేసు ప్రవేశించే స్తోత్రం కలిగిన చెప్పండి. అక్కడికి వెళ్ళడం మాత్రం కాదు, ఆయన అక్కడ కూర్చుంటారు. ఎక్కడ కరుణాపీఠములు. అవును కదా, 16వ వాక్యం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపా సింహాసనం వద్దకు చేరదము. యేసు ఎక్కడ కూర్చున్నారు?
ఎక్కడ కూర్చున్నారు? ఆ వాక్యం ఉందండి. కృపా సింహాసనం కాదు, సింహాసనం వేరే, ఇక్కడ కూర్చోడానికి ఎందుకు అక్కడ కూర్చారు? కృపాసనం ఎందుకు కూర్చారు? ఇప్పుడు వెళ్ళిన వాడికి కృప పొందడానికి ఎప్పుడు వెళ్తుంది? సమయోజనమైన సమయానికి. ఎక్కడికి వెళ్ళాలి? కృపాసనం. ఆమేన్. యేసుని కొన్ని దినముల తర్వాత కృపాసనం నుంచి మారి ఎక్కడ కూర్చుంది? సింహాసనం మీద కూర్చుంది. అది అక్కడ సింహాసనం అక్కడ చూడండి. 1, 2, 3 చూసారా? ఇక్కడ 1, 2, 3 అక్కడికి దేవుడు కూర్చోబడడానికి వెళ్తుంది. సోదరుడు అది ఎప్పుడంటే ఆయన రాజ్యం తన తండ్రి అయిన దేవునికి అప్పగించిన తర్వాత యేసు అక్కడికి వెళ్తుంది. కృపాసనత నుండి సింహాసనానికి వెళ్తుంది. 3 సింహాసనం. ఎన్ని సింహాసనం దగ్గర? 3. ఎన్ని తిరగడాలు చూడండి. సింహాసనం ఎంత తిరగడాలు? 5, 6. స్తోత్రం. నేను మాట ముగిస్తున్న స్తోత్రం కలిగి ఈ రాత్రి నేను వచ్చిన వారి 14, 15, 16 3 భాగం మనం నేర్చుకున్నాం. స్తోత్రం కలిగి మనకు ఒక ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఎక్కడ లేదు? ఆదర్శవంతమైన ఈ యాజకుడు భూమిలో నేను మరణం మారిపోతుంది. ఈ యాజకుడు అందరి మరణం మారిపోతుంది. కానీ అక్కడికి వెళ్ళిన యాజకుడు ఏమన్నారు? మరణాన్ని గెలిచి కూర్చోబడిన స్తోత్రం. అందుకని రాత్రి నీకు భయపడకూడదండి. నీకు ఎప్పుడైనా కూడా ఇక్కడికి వెళ్ళాలంటే అర్థం అవుతుంది. సంవత్సరం ఒకసారి అది రెక్కం ఉండాలి, చేతులే ఉండాలి, రెక్కం ఉండాలి. సంవత్సరం ఒకసారి. ఇప్పుడు రెక్కం ఒక్కర్లేదు, వెళ్ళొచ్చు. కృపా ఆసనం 5 ఉంది. దేవునికి ఆమె ఎవరి పత్రిక అది ఉంది. తర్వాత ఆసనం చెప్తారు. హల్లెలూయా చెప్పండి కదా. హల్లెలూయా. అందుకని దేవుని సంఘములు కూడా మర్చిపోకూడదండి. మీకు దొరకలేదు నేర్చుకుని బాగా అక్కర్లేదు. జయించిన వాడు కాదు తోడుగా కూర్చోడానికి అధికారం ఇస్తామని దేవుడు. దేవుడి తోడు జయించిన దేవుడు వెళ్ళలేదు. సుభాషణ ఆయన తోడుగా అయ్యాపోతున్నాడు. కూర్చోబడతాడు. నేను మాట ముగిస్తున్నాను. మెయిన్ విషయం నేను చెప్పిన దేవుని వాక్యంలో ఉన్న శక్తి. 1 జీవం ఉంది, 2 బలం ఉంది, 3 కట్ట, 4 విభజించిన, 5 ఆలోచన తలంపులు ఏం చేస్తున్నారు? శోధించేస్తున్నారు. ఇదే దేవుని వాక్యం. ఆ వాక్యం ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు ప్రార్థన. ఈ వాక్యాన్ని దేవుడు దిగించిన ప్రార్థన చేసుకున్నాం. తలచుకున్నాం. ఈ రాత్రి వేళ దేవునికి సమర్పించుకున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని వందనాలు తిరిగి వస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి మేము కలిగాం. దేవాన్ని వాక్యమానికి కలిగి ఉన్న శ్రేష్టత దేవరుడు కట్టుమని దేవాన్ని మా ప్రాణాత్మలను మాత్రం కాదు దేవ కేవలం మూలను దేవ
వధింపచేసి నరికి దానిలో నుంచి కావాల్సిన పనికిరాని తత్వాన్ని తీసివేసేసి దేవా మా తలంపులను ఆలోచనలను దేవా విచారణ చేసి తీరి దాంట్లో నుంచి అందులో నుంచి దేవా మాహత్యం వచ్చి తీరేదిగా దేవా విభజించగలిగి తీరిది. నీ వాక్యం శుద్ధి వంటిది, నీ వాక్యం అర్థం వంటిది, నీ వాక్యం అగ్గి వంటిది, నీ వాక్యం జీవాన్ని ఇచ్చి తీరినది. నీ వాక్యము దేవా ఎంత శక్తియుక్తమైనది. రాత్రివేళ వాక్యము దేవుని యొక్క వాక్యము రాయబడిన వాక్యము శరీర రూపాన్ని ధరించుకు తీరేదిగా దేవా కార్యసిద్ధి చేసి తీరేదిగా దేవ సహాయం దయచేయండి. దేవా ఇంతకాలం దేవుని యొక్క బిడ్డలుగా జీవించి తీరి వాక్య ఎలిగింపు లేకపోతే అది మా జీవితానికి నాశనం కలిగించి తీరుతుందని మేము వినగలిగితే మీ రాత్రి వేళ నీ వాక్యానికి దేవా అవకాశం ఇచ్చి తీరేదిగా మరిగా చెప్పిన అదే మాటలు మేము కూడా చెప్పి తీరాలి. దేవా నీ వాక్యం నాలో సంభవించి తీరునుగాక. అది ఏ సరైన జన్మనిచ్చి తీరాలంటే దేవా అది నా శరీరం అయి తీరితే అప్పగించి తీరడానికి నేను సిద్ధమని చెప్పి తీరేదిగా లోకోస్ నిర్మగా మార్చి తీరేదిగా ఉన్న ప్రపంచంలోకి సంఘం మాని తీరినందుకు దేవానికి స్తోత్రం. కేవలం వాక్యం వినేవారుగా కాకుండా వాక్యం సాతాన్ని ఎత్తుకుపోయి తీరేదిగా వాక్యం నిష్ప్రయోజనం అయిపోయి తీరేదిగా ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు విగ్రహత చూపించినప్పుడు దేవా ఈ రాత్రి వేళ వాక్యాన్ని విని కొందరు ఆ వాక్యాన్ని మంచి నేలలో పడి తీరి 30 అంతులు 60 అంతులు 100 అంతులు పరమ కాసి తీరి దేవా వాక్యంలో ఉన్న వెలుగులో నడిచి తీరి ఆ వాక్యంలో ఉన్న పరిపూర్ణతలకు నిలబడి తీరి దేవాని రాజ్యంలో సంపాదించుకు తీరడం సహాయం దయచేయండి. దేవాని వాక్యం ద్వారా ప్రజలు దేవా వాక్యాలను మీకు అనుసరించి వారి జీవితాన్ని కట్టుకున్నట్టుగా సహాయం దయచేయమని కోరుచున్న దేవా ఈ రాత్రి విన్న వాక్యం మా జీవితంలో ప్రయోజనశాలిగా మారేందుకు సహాయం దయచేయండి. దానికి ఉన్న ఫలింపు రాబోయే రోజుల కనబడేందుకు సహాయం దయచేయండి. ఎంతసేపు మీ సన్నిధిలో గడిపి తీరడానికి భాగ్య తరగతిని దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఉపవాసంతో ప్రార్థనతో ఉన్న దేవుని బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. లేని దేవుని బిడ్డలకి బలము శక్తిని సామర్థ్యాన్ని దయచేయండి. ఉపవాసం ఉండి తీరడానికి నిర్లక్ష్యత మారి ఆ ఆసక్తి వారిలో వచ్చి తీరడానికి దేవా సహాయపరచండి. రేపటి దిన ఉపవాసాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాటి ద్వారా మేము దీవెనలు పొందుకు తీరి ఇంకా ఆత్మీయ జీవం పొంది ముందుకు కొనసాగడానికి సహాయపరచండి. ఎవరు కూడా ఉపవాసంతో ఉన్న బిడ్డలు బలహీనం కాకూడదు, నిష్ప్రయోజనత కాకూడదు, విసుగుబాటు రాకూడదు, ఆలస్యత రాకూడదు. ఇంకా జీవం వచ్చి తీరేందుగా సహాయం దయచేయమని కోరుతున్నాం. ఇప్పుడు మేమందరం కూడా ఈ కృపను తీరి బయలుదేరుతున్నాం. దేవునితో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని దీవించుగా. రేపు